హాయ్ అండి, వెల్కమ్ టు కాచాయిని దాక్షాయిని వైబ్స్కి. మీరందరూ బాగున్నారా? ఏంటి డెకరేషన్ ఎక్కడికి వెళ్ళిపోయామని మేము చూస్తున్నారా? ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు. మా అత్త వాళ్ళ ఇంట్లో మేము ఫస్ట్ టైం పుట్టాక మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాం, మమ్మీ డాడీతో కలిపి. మా అత్త అయితే మా కోసం ఇంత సర్ప్రైజ్ రెడీ చేసింది. ఇక్కడ మా చూడండి, మా బొమ్మలు కూడా వేశారు. అలాగే మా సిరక్క చాలా బాగా డ్రాయింగ్ వేస్తుంది అనమాట. వాళ్ళు అత్త అందరూ కలిసి ఇలా డెకరేషన్ చేసి ఇలాగ మా పేర్లు కూడా రాసి ఇంత డెకరేషన్ చేశారు. మేము ఫస్ట్ టైం వచ్చామని. ఇక్కడ మా మమ్మీ మా డాడీ ఇంకా జర్నీ చేసి అప్పుడే వచ్చాం, మేము కూడా అలసిపోయి. వాళ్ళు మా అమ్మకు చెప్తున్నారనమాట, ఈ అత్త మీకోసం రెడీ చేసిందిరా అని మాకు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అత్త అని చెప్తున్నాం మేము అత్తకి. ఇంత బాగా చేసిందంటే మా అత్త, మా అక్కలు అందరూ రెడీ చేశారు. ఇది యామిని అక్క ఇప్పుడు మాకు హారతి ఇస్తుంది. ఫస్ట్ టైం వచ్చామన్నాను కదా, మా స్టోరీ వచ్చేసి చాలా పెద్దదండి. చాలా ఇయర్స్ తర్వాత మేము పుట్టాం మమ్మీ వాళ్ళకి. అందుకని ప్రతిదీ సర్ప్రైజ్గా, ప్రతిదీ కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. అందుకని మేము ఫస్ట్ టైం వచ్చామని ఇంత డెకరేషన్ చేసింది మా అత్తమ్మ వచ్చేసి. థ్యాంక్ యూ అత్తమ్మ. ఇంకా మమ్మీ, డాడీ, నేను, చెల్లి కలిసి వెళ్తున్నాం. మీతో మాట్లాడుతుంది ఎవరు చెప్పుకోండి? కాచాయిని. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళకి వచ్చి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలామంది నాకు మమ్మీ వీడియోస్ చూసిన వాళ్ళు చెప్పారు, చాలా బాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఓకే, ఇలాగే చేయండి అని. అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా యూట్యూబ్ నుంచి అయితే ఇంకా నాకు మెసేజ్లు ఏం రాలేదు. మీకు నచ్చలేదా? మెసేజ్ చేయలేదే? చేయండి, మీకు నచ్చిందా లేదా ఇలా చెప్పడం. ఇక్కడ మా తాతయ్య ఎత్తుకున్నారన్నమాట. మేము లోపలికి వెళ్తున్నాము. మమ్మీ నవ్వుతుంది, ఏంటి ఇంత డెకరేషను వీళ్ళకి అని. మా డాడీ ఫస్ట్ వచ్చేసారు, మమ్మీ వెనక్కి వస్తుందన్నమాట. ఇల్లంతా బెలూన్స్తో భలే కట్టారబ్బా. ఇక్కడ నేను మా తాతయ్య వాళ్ళు ఉన్నానన్నమాట. కాచాయిని, దాక్షాయిని, మా చెల్లిని కూడా ఎత్తుకున్నారు. ఇక్కడ మా మమ్మీ, ఈ పేర్లు భలే రాసేరే అంటుంది. మమ్మీ, నువ్వు పేర్లే చూస్తావు, మా పిక్స్ కూడా వేసారు కింద చూడు అని చెప్పామన్నమాట. మమ్మీ భలే షాక్ అయింది. డాడీ కూడా లోపలికి వచ్చి, మంచం కూడా భలే డెకరేట్ చేశారా బెలూన్స్ తోటి, ఫ్లవర్స్ తోటి అని మేము నవ్వుకుంటున్నాం అన్నమాట. మాకు కూడా చాలా బాగా నచ్చింది. మా అత్తమ్మ మా కోసం చాలా కష్టపడి చేసింది. థ్యాంక్ యూ అత్తమ్మ.